సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ ఎక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి డక్ ఫుడ్ డైట్ పార్ట్ 2 అనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని తొక్క తీసేయండి. తీయకపోయినా పర్వాలేదు, నేను చూపిస్తున్న విధంగా తురుముకోండి. ఎంత చిన్నగా తురుముకుంటే అంత ఫాస్ట్గా తినగలవు, ఈజీగా అరుగుతుంది కూడా, వారికి డైజెస్ట్ అవుతుంది. సో క్యాబేజ్ ఓన్లీ చిన్న పార్ట్ తీసుకోవాలి. వీక్లీ 2 times లేదా 3 times మాత్రమే క్యాబేజ్ ఫీడ్ చేసుకోవాలి. క్యాబేజ్ తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ గుడ్డుని బాయిల్ చేసుకోండి. సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోండి. కొత్తిమీర తీసుకొని కిందన రూట్స్ అనేవి కట్ చేసేసి, కొత్తిమీర కూడా బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక పిడికెడు కొర్రలు వేసుకొని, ఆల్రెడీ షెల్ తీసేసిన గుడ్డు ఉంది కదా, ఉడకబెట్టిన గుడ్డు, అది వేసి బాగా స్మాష్ చేయండి. ఎంత వీలైతే అంత స్మాష్ చేసేసి మొత్తం వాటర్ ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. సో చూడండి, నా బాతులు అయితే చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు పెడతానా అని చెప్పి. చూసారు కదా, ఇది ఒక ఫుడ్ డైట్ అనమాట. సో ఇది పార్ట్ 2. పార్ట్ 3 కావాలి అంటే కామెంట్ చేయండి. సో మీరు కూడా డక్స్ పెంచుతున్నట్టయితే సేమ్ ఫుడ్ డైట్ని మీ మెనూలో యాడ్ చేసుకోండి.